పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు ప్రచారంలో దూసుకుపోతున్నారు. పార్టీ గుర్తు గాజు గ్లాసుని ఇంటింటా తిరిగి ప్రచారం చేశారు. రిక్షా తొక్కి కార్మికుల సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నించామన్నారు. అవినీతి రహిత సమాజం పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమని, ఆయన్ను ముఖ్యమంత్రి చేసేందుకు జన సైనికులందరూ కృషి చేయాలన్నారు. రైతులు, విద్యార్థులు, మహిళలపై మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు పవన్ కళ్యాణ్ నిబద్ధతకు నిదర్శనమన్న ఆయన, ఏలూరులో అత్యంత మెజారిటీతో గెలిచే సత్తా జనసేనకు ఉందన్నారు. ఏలూరు నియోజకవర్గ విజ్ఞత కలిగినటువంటి ఓటర్ మహిళలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున జనసేన పార్టీ అభ్యర్థిగా రేపు జరిగేటువంటి ఏప్రిల్ 11 జరిగేటువంటి అసెంబ్లీ మరి ఏలూరు అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. దీంట్లో భాగంగా ఈ రోజున 1వ డివిజను ఎంఆర్సీ కాలనీ నుంచి నా యొక్క పాదయాత్ర ప్రారంభమైంది. ప్రజలు విశేషమైనటువంటి స్పందన ఇస్తూ ఉన్నారు. మరి ఈ రోజున ఎన్నో లక్ష్యాలతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి, మరి సిపిఐ, సిపిఎం పార్టీలు, అదేవిధంగా బహుజన సమాజ్వాదీ పార్టీతో అన్నిటితో కలిసి మరి ప్రజల ముందుకెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కార దిశగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న లక్ష్యాలతో మరి వారి యొక్క ఆదేశాల మేరకు మరి ఏలూరు అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను. జీవితాలని ఏలూరు ప్రజలు గడపాలంటే ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. ఇద్దరి మధ్యన ఒక బీసీ సామాజిక వర్గం చెందినటువంటి నాకు అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచండి. మరి ఆ విధంగా ప్రజల యొక్క అవసరాలని, ఈ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరి సమయం తక్కువ ఉన్నందున మీ అందరి వద్దకి రాలేకపోయినా ఎలక్షన్ అనంతరం వస్తాం. మరి మీరే సమగ్రంగా ఆలోచన చేసి మరి ఓటు ద్వారా మీ యొక్క మద్దతును తెలియజేసి సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి పవన్ కళ్యాణ్ గారిని నియమించి మనకి అందరికీ కూడా మంచి సుపరిపాలన అందించే విధంగా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను. Please subscribe New Waves